మీ చిన్నబ్బాయి సాగర్కి నిశ్చితార్థమైందంట కదా, మరి మీరింతవరకు మాతో చెప్పనే లేదు. ఇలాంటి సంగతులు దాచాలన్నా దాగవు తల్లి. పొరుగు వాళ్ళ ద్వారా అన్ని సంగతులు తెలిసిపోతాయి. ఇప్పుడైనా చెప్పరాదా? అంత గొప్ప కోడల్ని తీసుకొస్తున్నావా? అంతలా దాచిపెడుతున్నావు? పెళ్లి తేదీ నిశ్చయం అయిపోయిందా? లేదు, అది ఇంకా నిశ్చయం కాలేదు. తప్పుగా అనుకోకండి మాధవి గారు. ఈ మధ్యమో మీ సాగర్ ఎక్కువగా గంగతోటే తిరుగుతూ కనిపించాడు కదా. అయినా వయసు వచ్చిన అమ్మాయి అబ్బాయి అలా కలిసి తిరుగుతూ ఉంటే. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు స్నేహితులు కదా, అందుకని. మీ ఇంట్లో వాళ్ళది చాలా పెద్ద మనసు కదా, అందుకే వయసుకొచ్చిన మగపిల్లలున్న ఇంట్లో ఇంకా అవి తంతూ ఉండనిచ్చారు. అమ్మ మాధవి, ఒక మాట అంటాను, తప్పగా అనుకోగా. సాగర్కి పెళ్లి జరగబోతోంది. వీళ్ల మధ్య ఏదైనా తప్పు జరిగిందంటే ఆ వంశం పేరుకే పెద్ద మచ్చొస్తుంది. అత్తయ్య గారికి మందులు ఇవ్వాలి, మేం వెళ్తాం. పదండి, మనం కూడా వెళ్దాం. చాలా వింత మనుషులు. ఇతరుల ఇళ్లలో ఏం జరిగితే మాత్రం వీళ్ళకే నష్టము. మనం ఎప్పుడైనా అడిగామా వాళ్ళ పిల్లల సంగతులు? ఇన్నాళ్లుగా ఈ కాలనీలో ఉంటున్నాం, అయినా కూడా. పదండి. దీన్ని అంటారు డబుల్ స్టాండర్డ్స్ అని. సామాన్యుడి భాషలో చెప్పాలంటే నయవంచన. ఎంతో మహాత్ముడు అనిపించుకున్నారు కదా, అందరూ మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయననండి చతుర్వేదుల నిరంజన్ గారు మానవత్వానికి ఎంతో గొప్ప ఉదాహరణగా నిలబడ్డారు. ఆయన తల్లి తండ్రి లేని ఒక అనాథ పిల్లకి ఆశ్రయం ఇచ్చారని మెచ్చుకున్నారు. ఈ ఇంట్లో 6గురికి భోజనం వండుతున్నప్పుడు ఆ ఇంట్లో ఒకరికి సరిపోయే ఒక రొట్టె ముక్క పడేస్తే దాని కడుపు నిండుతుంది అనుకున్నారు. మీరు గంగకు వాగ్దానం చేశారు, మీకు గుర్తుందా? తన జీవితంలో అన్ని సుఖాలను లభించేలా చేస్తానన్నారు మీరు. ఏమైంది? అది కళ్ళైపోయింది. ఈ తండ్రికి తగిన కొడుకునే నేను. సాగర్ ఎంత అమర్యాదగా మాట్లాడినా సరే, ఎంత గట్టిగా అరిచినా సరే, తన అర్థం లేని వ్యర్థమైన ఈ పంతాన్ని నేనెన్నటికీ నెగ్గనివ్వను. అసలేంటంటే మమ్మీ, యాక్చువల్లీ నాకు కొంచెం డబ్బు కావాలి. నేనేమో నా వ్యాపారం కోసం సుప్రియ నగలు తాకట్టు పెట్టేశాను. కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చింది. నువ్వు ఒకవేళ వీలైతే కొంచెం డబ్బు ఇస్తావు? కోడలు నగల్ని తాకట్టు పెట్టావా నువ్వు? మాకు మాట కూడా చెప్పకుండా ఈ ఇంట్లో ఇలా జరుగుతుంది ఏమిటి? ఇంట్లో అంతా తమ ఇష్టానుసారం చేయాలనుకుంటున్నారా? భార్య నగలు బజారు పాలు చేశావు, ఇప్పుడు ఇంటికి వచ్చి అమ్మని డబ్బులు అడుగుతున్నావు. సిగ్గు అనే మాటని మర్చిపోయారా మీ ఇద్దరు? ఎందుకండి అలా కోపడతారు? ప్రదీప్ కేవలం తనకున్న ఇబ్బంది చెప్పాడు. అవునులే, ఏమైందక్క? మళ్ళీ మీ ఇంట్లో గొడవ జరిగిందా? అందరు కొంచెం శ్రద్ధగా నేను చెప్పేది వినండి ప్లీజ్. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా నేను మీ అందరి ముందు ఒక నాటకం ప్రదర్శించాలనుకుంటున్నాను. ఆ నాటకం పేరేమిటంటే
జడ్జి గారి యొక్క న్యాయం. సాగర్, ఏం చేస్తున్నావు నువ్వు? రండి 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 యువర్ ఆనర్. ఈ రోజు మీ కోర్టును నిర్వహిద్దాం. చూస్తున్నారుగా మీరంతా? చూస్తున్నారుగా? ఇక చూడండి. ఇవాళ నిరంజన్ చతుర్వేది గారి యొక్క న్యాయస్థానంలో వారు న్యాయం చేస్తారనే ఆశతో నిలబడున్నాడు వారి కుమారుడైన సాగర్ చతుర్వేది. యువర్ ఆనర్, మేము మిమ్మల్ని న్యాయం కోరుతున్నాం. కేవలం నాకే కాదు, గంగ కూడా. మా ఈ సంబంధానికి న్యాయం చేయమని కోరుతున్నాను. ఆ సంబంధం ఏంటంటే ఒక్కోసారి ఆయన దాన్ని అంగీకరించడానికే ఒప్పుకోరు. ఒక్కోసారి దాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారంటే అది అసలు సంబంధమే కానట్టుగా. ఇంకా ఎన్నాళ్ళేలా జడ్జి గారు? ఎన్నాళ్ళని మీరు ఈ సంబంధాన్ని లోకలకు తెలియకుండా దాచిపెట్టగలరు? ఏదో ఒక రోజు అందరికీ తెలిసిపోతుంది. ఆ రోజు ఇవాళ ఎందుకు కాకూడదు? ఒకప్పుడు చాలా పెద్ద వకీలు మీరు. అందరూ వీరిని న్యాయానికి మారుపేరని అంటూ ఉంటారు, అవునా? అయితే ఇక మీరే చెప్పాలి జడ్జి గారు. ఎప్పుడైతే నేను ఇంకా ఈ గంగ మేం ఒకరికొకరం మనస్ఫూర్తిగా సొంతమయ్యాం, మేమిద్దరం ఇప్పుడు మేజర్స్. ఇప్పుడు మా జీవితాల నిర్ణయం మేము స్వయంగా తీసుకోవచ్చు. మా ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఈ సంబంధానికి గాను ఇంకొకరిని బలవంతం చేయలేదు, అలాగే ఎలాంటి ఒత్తిడిని తీసుకురాలేదు. మరి న్యాయానికి సంబంధించిన ఏ గ్రంథంలో దీని గురించి రాసిందో మీరు చెప్తారా? జవాబు చెప్పండి యువర్ ఆనర్. నేను గంగని ఎందుకు పెళ్లి చేసుకోకూడదో చెప్పండి. చాలు సాగర్, ప్లీజ్. అలా అంటున్నావు ఎందుకు నువ్వు? నా మనసు గంగకే సొంతం యువర్ ఆనర్. నేను పీల్చే శ్వాస గంగది, నా జీవితం కూడా గంగదే. అలాంటప్పుడు నా పేరు మాత్రం గంగదే ఎందుకు కాకూడదు? ఎందుకంటే నీకు ఆ పేరు పెట్టింది నేను కనుక నేను ఎన్నటికీ ఇష్టపడను. నా పూర్వీకుల పేరు, నా వంశం పేరు ఒక వితంతువుకి. సొంతం కాకూడదు. బాగా సరిగ్గా చెప్పారు ఆవిడ. ఈ చతుర్వేదుల వంశం ఎక్కడా, ఆ వితంతువు ఎక్కడండి? దయచేసి ఏం మాట్లాడుకో. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం, మధ్యలో మనం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. విన్నారా మీరంతా? ఆంటీ, మీరు కూడా విన్నారా ఆయన ఏమన్నారో? రాఘవంకులు ఆయన ఏమన్నారో మీరు కూడా విన్నారుగా. వీరు ఆ జడ్జి గారే కదా. వీరు కోర్టులో కూర్చొని పెద్ద పెద్ద తీర్పులు చెప్తుండేవారు. ఇవాళ ఈ శూన్యమైన గంగ జీవితాన్ని నేను రంగులమయం చేస్తున్నాను. ఇది నీలి రంగు, ఇది పసుపు రంగు.